హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మిక గనులు ఉన్నాయి. ఒక చెట్టు మీద 2 చిలుకలు ఉన్నాయి. ఒక వేటగాడు వల పన్ని వాటిని పట్టి ఒకటి కసాయివానికి, మరొక దానిని ఆశ్రమంలో వేదములు నేర్పే ఒక ఋషికి అమ్మాడు. కొన్ని సంవత్సరాల తరువాత కసాయివానికి అమ్మిన చిలుక అశ్లీలము పలకటము, ఋషికి అమ్మిన చిలుక భగవంతుని లీలలు మధురంగా పాడటము చూసి ఆ వేటగాడు ఆశ్చర్యపడ్డాడు. పరిసరాల ప్రభావము ఆ విధంగా ఉంటుంది కాబట్టి నిరంతరము సత్సంగంలో ఉండండి. మానవుడు సత్యమార్గమును వదిలిపెట్టి అసత్య మార్గంలో పడితే భూమి మీద క్షేమం బదులు క్షామం చోటు చేసుకుంటుంది. హిందూ దేశంలో భగవంతుడు అనేక రూపాలు ధరించాడని చెప్తారు. అది నిజమే. విద్యాలయాలు ఉన్న చోటనే అధ్యాపకులు ఉంటారు. అంతేకాని విద్యాలయాలు ఒకచోట, అధ్యాపకులు మరొక చోట ఉండటం జరగదు. గూడూరులో మైకా గనులు ఉన్నాయి. అవి పెద్దాపురంలో ఎందుకు లేవని అనకూడదు. మైకాను కనుకొని వెలికి తీసి ఉపయోగించటానికి నిపుణులైన ఇంజనీర్లు ఆ గూడూరుకు రావటంలోని పరమార్థం అదే. అదేవిధంగా భారతదేశంలో ఆధ్యాత్మిక గనులున్నాయి. ఇక్కడ సమస్త మానవాళి ఉపయోగం కోసం దానిని వెలికి తీయడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.